హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఈజీ హిందీ గ్రామర్. మీకు అందరికీ తెలుసు ఇక్కడ హిందీ ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. అయితే ఇంతకుముందు క్లాస్లో మనం కన్ కన్ కా అధికారి అనే లెసన్ని చదవడం జరిగింది. ఈరోజు లోక్గీత్ అనే లెసన్ చదువుకుంటాం. ఈ లోక్గీత్ అంటే జానపద గేయాలు అనుకోవచ్చు. మరి ఈ లెసన్ని రాసినటువంటి రైటర్ ఎవరంటే భాగవత్ శరణ్ ఉపాధ్యాయ్ అనేటటువంటి రైటర్ దీన్ని రాయడం జరిగింది. చూడండి, ఉన్ముఖీకరణ చూసినట్లయితే ఇది ఒక పాట, ఇది హిందీ పాట అనమాట. చూడండి, మెహందీ హై రచనే వాలీ హాథోं में गहरी लाली, मेहंदी है रचने वाली हाथों में गहरी लाली, कह सकिया अब कलियां हाथों में खिलने वाली है, कह सकिया अब कलियां हाथों में खिलने वाली है, तेरे मन को జీవన్ కో నై ఖుషియా మిల్నే వాలీ హై అని చెప్పి పాడుతున్నారు. ఇది ఒక జానపద గేయం అన్నమాట. ఇది జానపద గేయం ఎప్పుడు వాడతారు, ఈ సందర్భం ఎప్పుడు అంటే మీరు బాగా చూసి ఇక్కడ గమనించండి. మెహందీ హై రచనే వాలి, ఒక ఆమెకి చేతిలో గోరింటాకు పెడుతూ జనాలు ఏమంటున్నారంటే, అమ్మ నీకు ఇంకా కొద్దిసేపట్లో నీ చేతిలో గోరింటాకు పండుతుంది ఎర్రగా అని చెప్పి చెప్తున్నారు. హాతోమే గహరీ లాలి, నీ చేతుల్లో ఎర్రగా గోరింటాకు వండుతుంది అని చెప్పి ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తున్నారు. నెక్స్ట్, కహే సఖియా అబ్ కలియా, కహే సఖియా నీతో ఒక మాట చెప్పనా ఫ్రెండ్, అబ్ కలియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్తున్నారంటే అబ్ కలియా అంటే మొగ్గలు, కలియా అంటే మొగ్గలు, ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, బర్డ్స్. ఇప్పుడు నీ చేతిలో పువ్వుల యొక్క మొగ్గలు విచ్చుకుంటాయి అని చెప్పి చెప్తున్నాడు. హాతోమే కిల్ని వాలి హే, చెట్టు మీద కాదు నీ చేతిలోనే పువ్వులు వికసిస్తాయి ఇప్పుడు అని చెప్పి చెప్తున్నాను అనమాట. తెరే మన్కో జీవన్కో, నీ మనసుకి నీ జీవితానికి నయీ ఖుషియాల మిల్నే వాలి హై, ఈరోజు నుంచి నీ జీవితానికి కొత్త ఆనందాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నాను. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంటుంది, అమ్మా నీ చేతిలో గోరింటాకు ఎర్రగా పండుతుంది, నీ చేతిలో ఈరోజు గోరింటాకుతో వేసినటువంటి మొగ్గలు నీ చేతిలో వికసిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు నుంచి నీ లైఫ్ మొత్తం మారిపోతుంది, నీకు కొత్త ఆనందాలు, కొత్త బంధుత్వాలు వస్తున్నాయి అంటే దీని అర్థం ఏంది అంటే ఇక్కడ ఎవరికో పెళ్ళి అవుతుంది అని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి పెళ్లి కూతుర్ని చేసే సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పాటని వాడుతున్నారు అన్నమాట. ఇది ఒక జానపద గేయం. నెక్స్ట్ చూడండి, హాతోమే క్యా రచనే వాలి హై, హాతోమే క్యా రచనే వాలి హై, ఇక్కడ క్యా ప్లేస్లో ఏం రావాలి, ఇక్కడ మెహందీ, ఇది మెహందీ, హాతో మే రచనే వాలి హై మెహందీ అనమాట. నెక్స్ట్, ఇస్ తరహ గీతం కో క్యా కహా జాతా హై, ఈ విధంగా పాడేటటువంటి పాటలను ఏమంటారంటే లోక్ గీత్ అంటారు అన్నమాట. ఏమంటారు దీనిని, లోక్ గీత్ అంటే పెళ్లి సమయంలో వాడేటటువంటి పాటలు ఇవి. నెక్స్ట్, కిన్ కిన్ సందర్భమే లోక్ గీత్ గాయే జాతే హై, ఏ సందర్భాలలో జానపద గేయాలు పాడతారు, ఏ సందర్భాల్లో జానపద గేయాలు పాడతారంటే పిల్లలు పుట్టినప్పుడు కానీ, శ్రీమంతం చేసేటప్పుడు కానీ, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కానీ, పుట్టెంటుకలు తీసేటప్పుడు కానీ, మనిషి చనిపోయినప్పుడు కానీ, లేకుంటే ఏదైనా జాతరలు జరిగినప్పుడు కానీ, ప్రతి నెలలో వాతావరణం మారుతుంటుంది కదా, అట్లా ఒక్కొక్క నెలకు ఒక జానపద గేయం ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా స్త్రీలు అప్పట్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, స్నానం చేసేటప్పుడు పాటలు పాడేవాళ్ళు, నీళ్ళు ఎత్తుకొని వచ్చేటప్పుడు పాటలు పాడేవాళ్ళు, లేకుంటే ఉగాది పండుగ రోజు ఉయ్యాలలు వేసుకొని ఊగుతుంటే ఉయ్యాలలో కూడా జనాలు పాటలు పాడుతుంటారు అనమాట. వీటన్నింటిని ఏమంటారంటే జానపద గేయాలు అని అంటారు. ఇవి ఈ సందర్భాలలో పాడతారు అన్నమాట. నెక్స్ట్, ఉద్దేశం, మనం ఈ లెసన్ ఎందుకు చదవాలి 10th క్లాస్లో అంటే ఛాత్రోంకో నిబంధ లిఖనేకి ప్రేరణ దేనా. నిబంధ అంటే ఎస్సే, నిబంధ అంటే ఎస్సే అనమాట. ఒక పెద్ద లేఖ రాయడం, వ్యాసం రాయడం. నిబంధ అంటే వ్యాసం, ఒక పెద్ద వ్యాసాన్ని రాయడానికి ఒక మోటివేషన్ అంటే మీరు కూడా ఇట్లా వ్యాసాలు రాయండి, నాలాగా భగవత్ శరణ్ ఉపాధ్యాయులాగా మీరు కూడా వ్యాసాలు రాయండి అని ఇన్స్పిరేషన్ కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, నిబంధ శైలిసే అవగత్ కరానా అంటే అవేర్నెస్ కలిగించడం, మీకు కూడా ఒక నాలెడ్జ్ని ఇవ్వడం, పరిచయం చేయడం అనమాట. అంటే నిబంధ అంటే ఇట్లా రాయాలి, నిబంధనలో భాష ఇట్లా ఉండాలి, నిబంధనలో ఈ విషయాలని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్,
भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों, दक्षताओं के साथ-साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है। భాష के मनोरंजक रूप से, భాష के మనోరంజక రూప్ సే అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఆనందాన్ని కలిగించేటటువంటి భాష యొక్క రూపంతో పిల్లల యొక్క అభిరుచులు, విద్యార్థుల యొక్క అభిరుచులు, వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్‌లు, దక్షత అంటే వాళ్ళకున్నటువంటి కెపాసిటీ, ఎబిలిటీస్, దక్షత అంటే ఎబిలిటీస్ అనమాట. వాళ్ళకున్నటువంటి ఎబిలిటీస్‌కి సాత్ సాత్ దానిలతో పాటు సర్వాంగీణ వికాస్ కర్ణ అంటే ఓవరాల్ డెవలప్‌మెంట్ చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. అంటే పిల్లలకి నిబంధన అనే దాన్ని రాయాలనేటటువంటి ప్రేరణ కలిగించడం, దాంట్లో భాష ఎట్లుంటదో తెలియజేయడం, ఆ భాషతో పాటు ఆ భాష సహాయంతో పిల్లల యొక్క రుచులను, అభిరుచులను, వాళ్ళ యొక్క కెపా ఎబిలిటీస్‌ని, సామర్థ్యాలని దృష్టిలో పెట్టుకొని వాటిని డెవలప్ జేయడము, వాళ్ళని ఓవరాల్‌గా డెవలప్ చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు లోక్‌గీతం కే సృజన్ కే లియే ప్రేరిత్ కర్నా, జానపద గేయాలు రాయడానికి మనల్ని మోటివేట్ చేయడం గూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అంటే ఫస్ట్ ఉద్దేశ్యం ఏందంటే మీరు గూడా వ్యాసం రాయడం అలవాటు చేసుకోండి అని ఎంకరేజ్ చేయడం. వ్యాసం ఎట్లా రాయాలి, దానికి భాష ఎట్లా ఉంటది, ఏమేమి ఉపయోగించాలని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. పిల్లల యొక్క అభిరుచులు, వాళ్ళకున్నటువంటి సామర్థ్యాలను డెవలప్ చేస్తూ వాళ్ళ ఓవరాల్ డెవలప్‌మెంట్ చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. మీరు గూడా లోక్‌గీతులు రాయండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. నెక్స్ట్ విధా విశేష్. విధా విశేష్ ఎటువంటిది? ఈ లోక్‌గీత అనే పాఠం ఏ రకానికి చెందిందంటే నిబంధ రకానికి చెందిందనమాట. వ్యాస రూపంలో ఉన్నటువంటి లెసన్ ఇది. నిబంధ కా అర్థ హై బాంధన. నిబంధ అంటే అర్థం ఏందంటే బాంధన. బాంధన అంటే కట్టడం. బాంధన అంటే కట్టివేయడం అనమాట. అంటే సుందర్ ఔర్ ఉచిత శబ్దం కే ద్వారా, సుందర్ అంటే అందమైన పదాలు. ఉచిత్ అంటే కరెక్ట్, సరైన పదాలు. ఉచిత్ అంటే సరైన పదాలు. అంటే మంచి అందమైన పదాలు, సందర్భానికి తగినట్లు కావాల్సినటువంటి పదాలను వాడుతూ, శబ్ద అంటే పదాలు ద్వారా భావంకి ప్రస్తుతి హి నిబంధ హై. ప్రస్తుతకరణ అంటే వ్యక్తపరచడం. అంటే అందమైన పదాలతోటి, సరైన పదాలతోటి మనకి భావాన్ని వ్యక్తపరచడాన్ని నిబంధ అంటారనమాట. ఏమంటారు? నిబంధ అంటారు. నిబంధ అంటే ఏందంటే అందమైన పదాలతోటి, సరైన పదాలతోటి భావాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని ఏమంటారంటే నిబంధ అంటారు. రామచంద్ర శుక్ల కే అనుసార్, డాక్టర్ రామచంద్ర శుక్ల కే అనుసార్ నిబంధ గద్దికి కసౌటీ హై. అంటే నిబంధ అనేది గద్దికి కసౌటీ హై. గద్దికి కసౌటీ అంటే పరీక్ష. కసౌటీ అంటే పరీక్ష. అంటే గద్యం రాసే వాళ్ళకి ఇదొక టెస్ట్ లాంటిదనమాట నిబంధ అనేది. ఎందుకంటే దీంట్లో మంచి భాషను ఉపయోగించాలి, అందమైన పదాలను ఉపయోగించాలి. ఒకే విషయం గురించి చాలా పెద్దగా రాయాలి కాబట్టి వాళ్ళకి ఎంతో వొకాబులరీ అవసరమైతది. సందర్భానికి తగ్గట్టు ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి భాష అవసరమైతది కాబట్టి దీన్ని చాలా కఠినమైనటువంటి ప్రక్రియగా డాక్టర్ రామచంద్ర శుక్ల అనేటాయన వర్ణించడం జరిగింది. గద్దికి కసౌటీ హై. అంటే గద్య భాగంలో రచనలు రాసే వాళ్ళకి ఇదొక టెస్ట్ లాంటిది అని చెప్పి చెప్పినమాట. నెక్స్ట్ భాగవత్ చరణ్ ఉపాధ్యాయ గురించి మనం చూస్తే ఈయననే భాగవత్ చరణ్ ఉపాధ్యాయ. భాగవత్ చరణ్ ఉపాధ్యాయ హిందీ సాహిత్య కే సుపరిచిత రచనాకార్ హై. సుపరిచిత రచనాకార్ అంటే మనకు బాగా తెలిసినటువంటి రచనాకార్ అని చెప్పి చెప్తారన్నాడు. నెక్స్ట్ ఉన్కా జన్మ 1910 మే హువా. ఆయన పుట్టిన సంవత్సరం ఎంత? 1910. మరి ఈయన ఇంకా లైవ్‌లోనే ఉన్నట్లున్నాడు. మరి చనిపోయిందో తెలియదు. ఇన్హోనే కహానీ, కవిత, రిపోర్టాజ్, నిబంధ్, బాల్ సాహిత్య మే అప్నీ విశేష్ ఛాప్ చోడీ హై. ఛాప్ అంటే ముద్ర. అంటే ఈయన కవితలు రాయడంలోను, రిపోర్టాజ్ అంటే డాక్యుమెంటరీ అంటే వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ జీవన విధానాన్ని ఒక వీడియో రూపంలోనో లేకుంటే ఆడియో రూపంలోనో తీసుకొనొస్తే దాన్ని రిపోర్టాజ్ అంటారు. డాక్యుమెంటరీ అంటారనమాట. కవిత, రిపోర్టాజ్, నిబంధ్ అంటే వ్యాసము, బాల్ సాహిత్య అంటే పిల్లలకు సంబంధించినటువంటి రచనలు చేయడం. చిన్న పిల్లలకి ఇష్టమైనటువంటి కథలు రాస్తే దాన్ని ఏమంటారంటే బాల్ సాహిత్య అంటారనమాట. దాంట్లో ఈ కవితలు రాయడంలోను, నిబంధనలు రాయడంలోను, బాల్ సాహిత్య రాయడంలోను అప్నీ విశేష్ ఛాప్ చోడీ హై. ఈయన తన ముద్ర అంటూ వేశాడనమాట. తనదైన ముద్ర వేశాడు. అంటే అంత బాగా రాస్తాడనమాట ఈయన బాల్ సాహిత్య పిల్లలకు సంబంధించినవి. నెక్స్ట్ విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి ఆది ఇన్‌కి ప్రసిద్ధ రచనాయే హై. మరి ఈయన రాసినటువంటి ప్రముఖమైన రచనలు ఏమేమి ఉన్నాయంటే కాళిదాస్ కా భారత్, విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, ఆమ్, టూటా ఆమ్, గంగా గోదావరి అనేటివి ఈయన రాసినటువంటి ప్రముఖమైన రచనలనమాట. నెక్స్ట్ చూడండి విషయ ప్రవేశ్ అంటే ఇంక ఆల్మోస్ట్ మనం లెసన్‌లో ఏం చదువుతామో ఇక్కడ తెలిసిపోతది ఆటోమేటికల్లీ.
ఓకే. ఈ విషయ ప్రవేశం చదివితే చాలు ఇంక మనకి లెసన్‌లో ఏం చదువుతాం సెంట్రల్ థీమ్ అనేది వచ్చేస్తది ఇక్కడ. చూడండి. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. हमारी संस्कृति అంటే భారతదేశ సంస్కృతిలో మన కల్చర్‌లో లోక్‌గీత్ और संगीत का अटूट संबंध है. అటూట్ అంటే విడదీయరాని సంబంధం. అటూట్ సంబంధం అంటే విడదీయరాని సంబంధం. మన సంస్కృతిలో, మన కల్చర్‌లో జానపద గేయాలకి, సంగీతానికి విడదీయరాని సంబంధం అండి. ఎందుకు విడదీయరాని సంబంధం అండి అంటే అవి పాటలే, ఇవి పాటలే. ఓకే. నెక్స్ట్ మనోరంజన్ కి దునియా మే అంటే ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌లో అంటే వినోద ప్రపంచంలో ఆజ్ భీ లోక్ గీతోं का महत्वपूर्ण स्थान है. ఈ రోజుల్లో కూడా లోక్ గీతాలకు ఒక గొప్ప స్థానం ఉంది వినోద ప్రపంచంలో. వినోదం కలిగించడం అంటే డాన్స్‌లేయడం, పాటలు పాడడం, సినిమాలు చూడడం ఇవన్నీ చేయడం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే మనందరికీ సినిమాలున్నాయి, వీడియోలున్నాయి, సెల్ ఫోన్‌లున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ ఎట్లో గట్లనో జరుగుతుంది. కానీ అప్పట్లో వాళ్ళకి టీవీలు లేవు, ఏం లేవు, సినిమా హాల్లు లేవు, ఏం లేవు. అప్పుడు వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ ఎట్లా చేసుకునేవాళ్ళు అంటే కొన్ని గేమ్స్ ఆడో, లేకుంటే కొన్ని రకాల డాన్సులు చేసుకుంటానో, పాటలు పాడుకుంటానో, ఇట్లా ఏదో రకంగా వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుచుకునేవాళ్ళనమాట. అందుకే అప్పట్లో పూర్వకాలంలో వాళ్ళకి వినోదాన్ని కలిగించేటువంటివి లోక్‌గీతులు అన్నమాట. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వినోద ప్రపంచంలో వీటికి ఇంకా ఇంపార్టెంట్ స్థానం ఉంది అని చెప్పి చెప్తున్నారు. గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రసా సే నీరస్ హో జాతా హై. ఈ సంగీతము, పాటలు ఇవి లేకుంటే మన జీవితము నీరసంగా మారిపోతది. ఎటువంటి మన యాక్టివ్‌గా ఉండమనమాట. ప్రస్తుత నిబంధన में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. మన ప్రెజెంట్ లెసన్‌లో ఇప్పుడు మనం చదువుతున్న లెసన్‌లో భారతదేశంలో ఉండే లోక్‌గీతాల గురించి చాలా అందమైనటువంటి పద్ధతిలో ఢంగ్ అంటే పద్ధతిలో చాలా అందమైన పద్ధతిలో వర్ణించడం జరిగింది. ఓకే. మరి అక్కడ ఏమేం చెప్తున్నారో చూడండి. లోక్‌గీత్ అప్నే లోచ్ అంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. తాజ్‌గి అంటే ఫ్రెష్‌నెస్ కొత్తగా తయారైతాయి. లోక్‌ప్రియత అంటే పాపులారిటీ. శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. ఇవి ఫ్లెక్సిబిలిటీ పరంగా చూసుకున్నా ఏమంటారు ఫ్రెష్‌నెస్‌తో చూసుకున్నా పాపులారిటీతో చూసుకున్నా కూడా ఇవి శాస్త్రీయ సంగీతానికి దీనికి కొంచెం తేడా ఉంది. లోక్‌గీత్ సీధే జనతాకే సంగీత్ హై. ఈ లోక్‌గీతులనేటివి జానపద గేయాలనేటివి డైరెక్ట్‌గా సీదా అంటే ఓన్లీ జనాలకు మాత్రమే చెందినవి ఇవి. జనతాకే గీత్ హై. ప్రతి మనిషికి సంబంధించినటువంటి పాటలనమాట. ప్రజలకు సంబంధించిన పాటల్ని ఏమంటారంటే జనతాకే సంగీత్ కో లోక్‌గీత్ కహతే హై. నెక్స్ట్ ఘర్, గాँव और नगर की जनता के गीत है ये. మరి జనాలు అని ఎందుకంటున్నామంటే పట్టణాలలో ఉన్న వాళ్ళని జనాలే అంటారు. టౌన్‌లో ఉన్న వాళ్ళని కూడా జనాలే అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించినవి ఇవి జానపద గేయాలు అని చెప్పి చెప్తున్నామన్నమాట. ఇన్‌కే లియే సాధన కి జరూరత్ నహీ హై. సాధన అంటే ప్రాక్టీస్, అభ్యాసం. ఇవి నేర్చుకోవడానికి ఎటువంటి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. గురువు దగ్గరికెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఊకే వింటుంటేనే మన మామూలు భాషలోనే వీటిని పాడడం, రచించడం కూడా జరుగుతుంది కాబట్టి సింపుల్‌గా మనకు పాడడానికి ఈజీగా ఉంటదన్నమాట. కాబట్టి వీటిని పాడడానికి ఎటువంటి ప్రాక్టీసు అవసరం లేదు. నెక్స్ట్ జరూరత్ అంటే అవసరం. త్యోహారోं और विशेष अवसरों पर. త్యోహారం అంటే పండగలున్నప్పుడు, అవసర్ అంటే సందర్భం, విశేష్ అంటే స్పెషల్ అవసరాలున్నప్పుడు, స్పెషల్ సందర్భాలున్నప్పుడు అంటే జాతరలున్నప్పుడు, లేకుంటే పెళ్ళిళ్ళున్నప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఇవి పాడతారనమాట. ఈ జానపద గేయాలని పాడతారు. సదా సే యే గాయే జాతే రహే హై. సదా అంటే ఎప్పటినుంచో ఎల్లప్పుడూ ఇవి పాడుతూనే ఉంటున్నారు. అప్పటినుంచి చాలా పూర్వకాలం నుంచి కూడా ఇవి పాడుతూనే వస్తున్నారు. ఔర్ ఇన్‌కే రచనే వాలే భీ అధికతర్ గాँव के लोग हैं. మరి వీళ్ళని రాసేవాళ్ళు ఎవరు? ఈ జానపద గేయాలను రాసేవాళ్ళు ఎక్కువగా ఎక్కడుంటారంటే పల్లెటూర్లలోనే ఉంటారన్నమాట. పల్లెటూర్లకు చెందిన వాళ్ళే ఈ జానపద గేయాలు ఎక్కువగా రాస్తారంట. ఈ స్త్రీयों ने भी इनकी रचना में विशेष भाग लिया है. స్త్రీలు కూడా ఈ జానపద గేయాలు రాయడంలో పార్టిసిపేట్ చేశారనమాట. స్త్రీలు కూడా చాలా జానపద గేయాలు రాయడం జరిగింది. ఏ గీత్ బాజోं की मदद के बिना. బాజే అంటే వాయిద్యాలు. ఎట్లా డోలక్ గానీ, కరతాల్ అంటారు కదా! తాళాలు గానీ ఇవన్నీ
కాకుండా, మదద్ కే బినా, కే బినా అంటే వితౌట్, లేకుండా, ఈ ఈ ఈ వీటి సహాయం లేకుండా కూడా సాధారణ ఢోలక్, ఝాంజ్, కర్తాల్, బాంసురి ఆదికి మదద్ సే గాయే జాతే హై. అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమీ లేకున్నా కూడా ఒక రకమైనటువంటి మామూలుగా మనకి ఈజీగా దొరికేటటువంటి ఢోలక్, ఝాంజ్, కర్తాల్, బాంసురి ఇట్లాంటి దానిలతోటి మనము పాడుకోవచ్చనమాట. ఓకే. కర్తాల్ అంటే తాళాలు. కర్తాల్ అంటే చప్పట్లు. ఝాంజ్ అంటే భజన చేసేటప్పుడు మనం ఉపయోగిస్తాం కదా! తాళాలుంటాయి కదా! అవన్నమాట. డోలక్ ఇట్లాంటివుంటే చాలు వీళ్ళని పాడుకోవచ్చనమాట. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్‌లో మనకేం చెప్తున్నాడంటే లోక్‌గీతులు గ్రామీణ ప్రజలకు చెందినవి. అదేవిధంగా టౌన్‌లలో ఉన్న వాళ్ళకి కూడా సంబంధించినవి. అందరికి సంబంధించినవి. వీటిని ఎక్కువగా పల్లెటూర్లలో ఉండేవాళ్ళే రాస్తారు. ఎందుకంటే వీటి భాష ఈజీగా ఉండడం వల్ల మనం పల్లెటూర్లలో రాయడం జరుగుతుంది. ఈ జానపద గేయాలు నేర్చుకోవడానికి గానీ, పాడడానికి గానీ ఎటువంటి ప్రాక్టీస్ అవసరం లేదు. వీటిని పాడడానికి కూడా పెద్దగా ఇన్‌స్ట్రుమెంట్స్ అవసరం లేదు. సింపుల్‌గా చప్పట్లు కొట్టుకుంటైనా పాడొచ్చు. చిన్న తాళాలున్నా పాడొచ్చు. ఒక డోలక్ ఉన్నా కూడా, ఫ్లూట్ ఉన్నా కూడా, బాన్సురి అంటే ఫ్లూట్ ఉన్నా కూడా పాడుకోవచ్చు అని చెప్తున్నాడు. ఏక్ समय था जब శాస్త్రీయ సంగీత్ కే సామ్నే ఇన్‌కో హే సమజా జాతా థా. హే అంటే తక్కువ. హే అంటే తక్కువ. ఏక్ समय था ఒకానొక టైంలో శాస్త్రీయ సంగీతం ముందు వీటిని ఇన్‌కో అంటే లోక్‌గీతులని, జానపద గేయాలని శాస్త్రీయ సంగీతం ముందు తక్కువ అంచనా వేసేవాళ్ళనమాట. ఓకే. అభీ హాల్ తక్ ఇన్‌కి బడీ ఉపేక్ష కీ జాతీ థీ. మొన్నటి వరకు గూడా, ప్రస్తుతం ఉన్న సమాజం వరకు గూడా, ఈ మధ్య కాలం వరకు గూడా వీటిని చాలా నెగ్లెక్ట్ జేయడం జరిగింది. ఉపేక్ష అంటే నిర్లక్ష్యం జేయడం జరిగింది. అవే జానపద గేయాలే గదా! శాస్త్రీయ సంగీతం గాదు గదా! అది అని జెప్పి తక్కువ అంచనా ఏయడం జరిగింది. కానీ पर అంటే కానీ इधर साधारण जनता की ओर जो लोगों की नज़र गिरी है, तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ. కానీ అందరూ లోక్‌గీతులని చిన్న చూపు చూస్తుంటే కొంతమంది ఏం చేశారంటే, ఈ జానపద గేయాల వైపుకి మళ్లారనమాట. అంటే జానపద గేయాలంటే ఏంటిది? ఎట్లా ఉన్నాయి? ఏం కథ? అని చెప్పి వీళ్ళ సైడ్‌కొచ్చేసరికి సాహిత్యంలో అంటే సాహిత్యం అంటే మొన్న లెసన్ చెప్పేటప్పుడు చెప్పిన. సాహిత్యం అంటే ఏదైనా ఒక భాషలో రాసినటువంటి రచనలు. ఏదైనా ఒక భాషలో రాసినటువంటి రచనలన్నిటిని కలిపి మనం ఏమంటామంటే సాహిత్యం అనమాట. అంటే సాహిత్యంలోన మరియు కళారంగంలోన కూడా ఒక గొప్ప మార్పనేదొచ్చింది. పరివర్తన అంటే మార్పనమాట. ఇన్ని రోజులు జానపద గేయాల్ని తక్కువ అంచనా వేయడం ముందు ఒక పరిస్థితి ఉండేది. జానపద గేయాల వైపు ఎప్పుడైతే వేరే వాళ్ళ దృష్టి మళ్ళిందో, అప్పుడు సాహిత్యంలోన, కళారంగంలో ఒక పెద్ద చేంజ్ అనేది వచ్చింది. అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है. కమర్ బాంధీ హై అంటే నడుం బిగించడం. కమర్ బాంధీ హై అంటే నడుం బిగించడం. అంటే చాలామంది అనేక లోగోనే వివిధ బోలి అంటే వాట్ ఈస్ మెంట్ బై బోలియా అంటే, బోలి అంటే ఏంది? భాష అంటే ఏంది? భాష అంటే ఏందంటే దానికి అక్షరాలు ఉంటాయన్నమాట. ఇట్లా క, ఆ, ఇ, ఈ, ఉ ఇట్లా రాయగలుగుతాం మనం దాన్ని. స్క్రిప్ట్ ఉండేదాన్ని ఏమంటారంటే భాష అంటారు. ఏ ఏ భాషనైతే ఓన్లీ మాట్లాడగలుగుతాం గానీ దాన్ని రాయలేం. ఒక భాషని మనము మాట్లాడుతాం గానీ దాన్ని రాయలేం. లిఖితపూర్వకమైనటువంటి రూపం ఉండదు. ఏ దానికైతే లిఖితపూర్వకమైన రూపం ఉండదో దాన్ని ఏమంటామంటే మనం బోలి అంటామనమాట. ఏమంటాం? బోలి అంటాం. అయితే కొన్ని బోలీలున్నాయి. భోజ్‌పురి ఇట్లా వేరే వేరే బోలీలున్నాయి గదా! ఆ బోలీలకి ఉండేటటువంటి లోక్ సాహిత్య అంటే అక్కడుండే కథలు గానీ, పాటలు గానీ ఇవన్నిటిని సంగ్రహకరణ అంటే జమ జేయడం మొదలుపెట్టినారనమాట. చాలామంది కమర్ బాంధన అంటే మొదలుపెట్టడం. దాన్ని పల్లెటూర్లలో ఉండేటటువంటి భాషల్ని, జానపద గీతాలని, వాళ్ళ కథల్ని ఇవన్నింటిని జమ జేయడం మొదలుపెట్టినారనమాట. और इस प्रकार के అనేక సంగ్రహ अब तक ప్రకాశిత్ హో గయే అంటే ముద్రించబడినవి. లేకుంటే పబ్లిష్ గూడా అయినాయనమాట. అంటే చాలామంది ఈ జానపద గేయాల గురించి, పల్లెటూరు వాతావరణాల గురించి గూడా రచనలు రాయడం జరిగింది. ఇట్లాంటి రచనలు ఎన్నో గూడా జరిగినాయి. లోక్‌గీతోं के कई प्रकार है. ఈ జానపద గేయాలలో ఎన్నో రకాలున్నాయి. ఇన్కా ఏక్ ప్రకార్ తో బడా ఓజస్వి ఔర్ సజీవ్ హై. మరి దీనిలలో కొన్ని రకాలుంటాయి. ఆ కొన్ని రకాలు ఎట్లుంటాయంటే చాలా ఓజస్వి అంటే ఎనర్జిటిక్, సజీవ్ అంటే అలైవ్ ఉండడం అన్నమాట. అంటే దాంట్లో ప్రాణం ఉన్నట్లు మనకు అనిపిస్తుందనమాట. అంటే వాస్తవంగా ఉండడం. సజీవ్ అంటే వాస్తవిక బా గ్రామాలను చూపించడం, వాస్తవిక పరిస్థితులను చూపించడం ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. యహ్ ఇస్ దేశ్ కే ఆదివాసియోं का సంగీత్ హై. ఈ జానపద గేయాలనేటివి భారతదేశంలో ఉండేటటువంటి ఆదివాసి అంటే ఎవరు? కొండలలో, అడవులలో ఉండే వాళ్ళని ఆదివాసీలు అంటారనమాట. ఫస్ట్ ఆది మానవుడు ఎక్కడున్నాడు? పెద్ద బంగ్లా కట్టుకొని ఉన్నాడా? లేడు. అడవిలోనే ఉన్నాడు. కాబట్టి
అప్పట్లో ఆది మానవుడు ఎటువంటి జీవితం జీవించేవాడో, ఇప్పుడు గూడా అటువంటి జీవితం జీవించే వాళ్ళని ఏమంటారంటే ఆదివాసీలు అంటారనమాట. వీళ్ళ దగ్గర కరెంట్ ఉండదు, హాస్పిటల్స్ ఉండవు, ఇంకేమి ఫెసిలిటీస్ ఉండవు, స్కూల్స్ ఉండవు, ఏముండవనమాట. ఇక కనీసం ఏసుకోవడానికి చెప్పులు గూడా వాడరు వాళ్ళు. ఎందుకంటే అడవిలో గదా! వాళ్ళకి రిపేర్ చేసేవాళ్ళు ఉండరు. ఇట్లా సమస్యలుంటాయి కాబట్టి వాళ్ళని ఆదివాసీలు అంటారనమాట. కాబట్టి ఇది ఎవరి సంగీతం అంటే జానపద గేయాలనేటివి ఆదివాసీలకు సంబంధించినటువంటి సంగీతం అంట. మధ్యప్రదేశ్ మరి భారతదేశంలో ఎక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తాయంటే మధ్యప్రదేశ్, దక్కన్, చోటా నాగ్‌పూర్, గోండ్ భీల్ సంతాల్ ఆది మే ఫైలే హుయే హై. మధ్యప్రదేశ్‌లో దక్కన్ ఏరియాలో మరియు చోటా నాగ్‌పూర్ అనే ప్రాంతంలో, గోండ్ కాండ్ అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో, భీల్ సంతాల్ అంటే జార్ఖండ్, బీహార్ ఇక్కడ ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఫైలే హుయే హై అంటే విస్తరించి ఉన్నాయి. మనకెక్కువ జానపద గేయాలు ఇక్కడే ఉన్నాయి. మరి ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. ఇక్కడనే ఉన్నాయా సార్ మరి ఇంకెక్కడ లేవా అంటే ప్రపంచ ప్రపంచంలో ఎక్కడైనా జానపద గేయాలుంటాయి. ఎక్కడ పల్లెటూర్లు ఉంటే అక్కడ జానపద గేయాలుంటాయి. కానీ ఎక్కువ ఆదివాసీలు ఉండేది ఎక్కడంటే ఈ ఏరియాలలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ इनके गीत और नाच अधिकतर साथ-साथ और बड़े-बड़े दलों में गाए और नाचे जाते हैं. వీళ్ళ పాటలు ఎక్కువగా ఎట్లుంటాయంటే సాత్ సాత్ అంటే ఒకరితో ఒకరు కలిసి అంటే గుంపుగా కలిసిమెలిసి బడే బడే దళం అంటే పెద్ద పెద్ద సమూహాలుగా, పెద్ద పెద్ద గ్రూప్‌లలో వీళ్ళు గాయే ఔర్ నాచే జాతే హై పాడుకుంటూ డాన్స్‌లేస్తారనమాట. అంటే పాడతారు, డాన్స్ చేస్తారనమాట. పాడుతూ డాన్స్ చేసేటటువంటి పాటలే వీళ్ళవి ఎక్కువగా ఉంటాయి. సెపరేట్ పాటలేమి ఉండవు. 20-20, 30-30 ఆద్మియోं और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. వీళ్ళు డాన్స్ చేసేటప్పుడు 20 మంది, 20 మంది, 30 మంది, 30 మంది ఒక గ్రూప్‌గా ఉండి అంటే ఒక సైడ్ 20 మంది లేడీస్ ఉండొచ్చు. ఒకవైపు 20 మంది జెంట్స్ ఉండొచ్చు. లేదా 20 మంది లేడీస్ అండ్ జెంట్స్, 20 మంది లేడీస్ అండ్ జెంట్స్ 2 గ్రూపులుగా ఉండి వాళ్ళు ఆడే పాటలు, వీళ్ళు పాడే పాటలు 2 కలిపి డాన్సులు చేసి దాన్ని ఏమంటారంటే వీళ్ళ పాటలు అట్లా గ్రూపులుగా ఉంటూ పాడతారనమాట. అప్పుడు వాళ్ళు పాడేటప్పుడు ఏమైతదంటే దిశాయే గూంజ్ ఉఠ్తీ హై అంటే ప్రతిధ్వని. గుంజించడం అంటే రీసౌండ్ రావడం అన్నమాట. అంటే వీళ్ళు పాటలు పాడుతుంటే ఇంక చుట్టుపక్కల సౌండ్ వస్తుంటదనమాట. అంత గట్టిగా పాడుతుంటారనమాట. ఒకరం పాడితేనే మామూలుగా సౌండ్ వస్తది. ఇంక అందరూ పాడితే ఇంకెట్లొస్తది? ఇంకెక్కువొస్తది గదా! అట్లా అనమాట. వీళ్ళు అంత గట్టిగా పాడుతుంటారనమాట. 20, 20 మంది, 30, 30 మంది పాడుతుంటారనమాట. సింగిల్‌గా ఏం పాడరనమాట. నెక్స్ట్ పహాడియోంకే అప్నే అప్నే గీత్ హై. పహాడియం అంటే కొండలలో ఉండే వాళ్ళవి కొన్ని పాటలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఉన్కే అప్నే అప్నే భిन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपने एक समान भूमि है. అయితే పర్వతాలలో ఉండే వాళ్ళవి వేరే వేరే భాషలున్నాయి. వేరే వేరే పాటలున్నాయి. కానీ అవి శాస్త్రీయ సంగీతం లాగా లేకపోవడం వల్ల వాటికి శాస్త్రీయ సంగీతంతోటి సమానమైనటువంటి ఏమంటారు స్థానం లభించలేదనమాట. గఢ్వాల్, किन्नौर, कांगड़ा आदि के अपने अपने గీత్ और उन्हें గానే కి अपनी अपनी విధియా హై. మరి ఆదివాసీలు ఎట్లయితే వాడుతున్నారో వీళ్ళు గూడా ఈ గఢ్వాల్ అనే ఏరియాలో, కిన్నౌర్ అనే ఏరియాలో, ఈ బాంగ్డా, కంగ్డా అనేటటువంటి ఏరియాలలో వాళ్ళ పాటలు మరియు వాళ్ళు పాడి డాన్స్‌లేసేటటువంటి పద్ధతులలో వాళ్ళకి సెపరేట్ ఉన్నాయన్నమాట. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ పడ్ గయా హై. ఇక్కడ ఈ 3 ఏరియాలలో ఉండే వాళ్ళు వాడేటటువంటి పాటల్ని ఏమంటారంటే పహాడీ అంటారనమాట. అంటే మన పహాడీ బోలియా అని గూడా అంటారు వీళ్ళని. హిందీలో 17 బోలీలున్నాయి. ఈ గఢ్వాలీ, కన్నౌజీ ఈ ఏరియాలో ఉండేటటువంటి బోలీలను ఏమంటారంటే పహాడీ హిందీ అంటారనమాట. ఓకే. అయితే ఈ 3 ఏరియాలలో ఉండేటటువంటి పర్వతాలలో ఉండేవాళ్ళు పాడే పాటల్ని, చేసేటటువంటి డాన్స్‌లని వీళ్ళేమంటారంటే పహాడీ లోక్ గీత్ అంటారనమాట. వాస్తవిక్ లోక్ గీత్ దేశ్ కే గావోं और देहातों में है. గావోं और దేహాతో మే అంటే పల్లెటూర్లలో మరియు మారుమూల పల్లెలు. దేహాత్ అంటే మారుమూల పల్లెలు అంటే గ్రామాలే, అవి కూడా గ్రామాలే. వాస్తవిక్ లోక్ గీత్ నిజమైనటువంటి జానపద గేయాలు మనకెక్కడ దొరుకుతాయంటే పల్లెటూర్లలో దొరుకుతాయి మరియు మారుమూల ప్రాంతాలలో దొరుకుతాయి. ఇస్కా సంబంధ్ దేహాత్ కి జనతా సే హై. ఈ జానపద గీతాల యొక్క సంబంధం ఎవరితో ఉంటుందంటే పల్లెటూరు ప్రజలతోనే ఉంటుంది. నెక్స్ట్ బడీ జాన్ హోతీ హై ఇన్‌మే. వీటిని వింటుంటే మనకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటదనమాట. వీటిలో ప్రాణం ఉన్నట్లు అనిపిస్తుంటదనమాట మనకి. నెక్స్ట్ చైతా, కజరీ, బారహమాసా, సావన్ ఆది మీర్జాపూర్
बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. ఈ జానపద గేయాలు ఎక్కడెక్కడ వాడతారంట? చైత ఈ చైత, కజరీ, బారామాస, సావన్ అనేటటువంటి ఈ 3 పాటలు మిర్జాపూర్, బనారస్, వారణాసి, ఉత్తరప్రదేశ్, పూరబీ బిహార్ అంటే తూర్పు బీహార్‌లో, పశ్చిమి జిల్లాలలో అంటే వెస్ట్ సైడ్ ఉండేటటువంటి జిల్లాలలో బీహార్‌లో ఈ పాటలు పాడతారనమాట. ఏవేవి? చైత, కజరీ, బారామాస అనే పాటలు. నెక్స్ట్ బావుల్ ఔర్ బత్యాలి బంగాల్ కే లోక్ గీత్ హై. బావుల్ అనే పాటలు, బత్యాలి అనేటటువంటి పాటలు పశ్చిమ బెంగాల్‌కి సంబంధించినటువంటి పాటలు. పంజాబ్‌లో ఏ ఏ పాటలు ఉంటాయంటే మహియా అనే పాటలు పంజాబ్‌లో ఎక్కువ నడుస్తాయి. భాంగ్డా డాన్సులు కూడా ఎక్కువగా నడుస్తాయి. हीरे रांझा, सोहनी, महिवाल संबंधी गीत पंजाबी में और डोला मारूरू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. చూడండి, हीर रांझा, సోహిని మహివాల్ సంబంధి గీత్ అంటే ఇటువంటి పాటలు పంజాబ్‌లో ఎక్కువ వాడుతుంటారంట. నెక్స్ట్ డోలా మారు అనేటటువంటి పాటలు రాజస్థాన్‌లో ఎక్కువగా పాడుతుంటారనమాట. నెక్స్ట్ చూడండి, ఇన్ దేహాతోं की रचयिता कोरी कल्पना को इतना मान न देकर अपनी गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं. ఈ పల్లెటూర్లలో ఉండేటటువంటి రైటర్స్, ఈ పల్లెటూర్లలో జానపద గేయాలు రాసేటటువంటి రైటర్స్ కోరి కల్పన అంటే ఇమాజినేషన్, ఊహలకి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఇతనా మాన్ అంటే రెస్పెక్ట్‌గా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ గీతాలలో, వాళ్ళ పాటలలో యొక్క మెయిన్ విషయం అంటే కంటెంట్, ఆ విషయాలలో మ్యాటర్ ఎట్లా ఉంటదంటే రోజ్‌మర్రా అంటే డైలీ లైఫ్‌కి సంబంధించి బహతే జీవన్ సే లేతే హై అంటే రోజు నడుస్తున్నటువంటి జీవితానికి సంబంధించిన మ్యాటర్‌ని ఈ జానపద గేయాలలో తీసుకుంటారు. జిస్సే వే సీదే మర్మ్ కో ఛూ లేతే హై. అవి మన హృదయాన్ని టచ్ చేస్తాయన్నమాట. అంటే వాటిలో ఉండేటటువంటి రోజు చేసేటటువంటి దైనందిన కార్యాలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఉండడం వల్ల ఇవి డైరెక్ట్ మన హృదయాన్ని టచ్ చేస్తాయన్నమాట. ఉన్‌కే రాగ్ భీ సాధారణతః పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరఠ్ ఆది హై. దీనికి సంబంధించిన రాగాలు పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరఠ్ అనేటటువంటి రకరకాల రాగాలు కూడా ఉన్నాయన్నమాట. కరహా, कहरवा, बिरहा, దోబియా ఆది దేహాత్ మే బహుత్ గాయే జాతే హై. కహరవా అనే గీతాలు, బిరహ అనేటటువంటి జానపద గేయాలు, ధోబియా అనేటటువంటి జానపద గేయాలు పల్లెటూర్లలో ఎక్కువగా పాడతారనమాట. ఔర్ బడీ భీడ్ ఆకర్షిత్ కర్తే హై. పెద్ద పెద్ద గ్రూపులను కూడా వీళ్ళు చాలా ఏమంటారు చాలా అట్రాక్ట్ చేస్తారనమాట వీళ్ళ పాటలతోటి. नेक्स्ट, इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. వీటి భాష గురించి ఏం చెప్పారంటే మనకు, ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. మనకు ఆల్రెడీ తెలుసు ఈ పాటల యొక్క లాంగ్వేజ్ సిటీలో ఉన్నట్లుంటదా, పల్లెటూర్లలో ఉన్నట్లనే ఉంటది. ఇसी कारण ये बड़े ఆహ్లాదకర్ और ఆనందదాయక్ होते हैं. అంటే పల్లెటూరు భాషలో ఉండడం వల్ల ఇవి చాలా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా, ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. నెక్స్ట్, రాగుతో ఇన్ గీతోం కే ఆకర్షక్ హోతే హీ హై. మరి ఈ పాటలకు సంబంధించిన రాగాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇన్‌కి సమझी जा सकने की భాష भी इनकी सफलता का कारण है. మరి ఇవి ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే సమझी जाने की భాషా కే కారణం. అంటే వీటిని అర్థం చేసుకోగలిగేటటువంటి భాషనే ఇవి ఇంత సక్సెస్ కావడానికి కారణము. అంటే పెద్ద పెద్ద పండితులు, చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాష ఎట్లుంటదంటే కొంచెం టఫ్‌గా ఉంటది. అదే పల్లెటూరు వాళ్ళు మాట్లాడే భాష ఈజీగా ఉంటది. కాబట్టి లోక్‌గీతుల యొక్క భాష ఏది? పల్లెటూరులో వాడే భాష కాబట్టి ఇవి చాలా ఈజీగా అర్థమైపోతాయన్నమాట. నెక్స్ట్, భోజ్‌పురి మే కరీబ్ 30-40 బర్సోं విదేశియా కా ప్రచార్ హువా హై. భోజ్‌పురి అనేటటువంటి భాషలో, ఇది భోజ్‌పురి అనే భాష ఎక్కడ వాడతారంటే ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ బార్డర్ ఏరియాస్‌లలో ఎక్కువ మాట్లాడుతుంటారనమాట. ఈ ఏరియాలో భోజ్‌పురి భాషలో విదేశియా అనేటటువంటి జానపద గేయం చాలా ఫేమస్. గానే వాలోं के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. చాలామంది పాటలు పాడేవాళ్ళు ఒక గుంపు పాటలు పాడుకుంటూ వీళ్ళు పల్లెటూరులలో తిరుగుతారనమాట. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर
दूसरे गाने लोकप्रिय नहीं है. బిహార్ ఏరియాలో ఎస్పెషల్లీ ఈ విదేశీయ అనేటటువంటి జానపద గేయం తప్ప ఇంకేది అంత ఫేమస్ కాదు. ఇదొక్కటే ఫేమస్ అనమాట. ఇన్ గీతో మే అధికతర్ రసిక్ ప్రియం ఔర్ ప్రియావోं की बात रहती है. ఈ పాటలలో విదేశీ అనే పాటలలో ఎక్కువగా రసిక్ ప్రియ అంటే అంటే బాగా ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వాళ్ళ గురించి మాట్లాడతారనమాట. అంటే బాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే వాళ్ళ గురించి దీనిలో పాడతారనమాట. అంటే ప్రేమికుల గురించి, వాళ్ళ గురించి పాడతారనమాట. పరదేశీ ప్రేమికి ఔర్ ఉన్సే కరుణ్ ఔర్ విరహ్ కా సబ్ రస్ బరస్తా హై. దీంట్లో పరదేశీ అంటే విదేశీయులు. విదేశీయులు అంటే వేరే దేశం వాళ్ళొచ్చి మన ఏరియాలో వాళ్ళని ప్రేమించడము, వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి అనురాగము, వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు వాళ్ళిద్దరు బాధపడడం, ఇవన్నీ విషయాలు దీనిలలో వర్షంలాగా కురుస్తాయనమాట. ఒక రసం అనేది వర్షంలాగా కురుస్తాదనమాట. నెక్స్ట్ ఏ దాంట్లో విదేశీ అనేటటువంటి జానపద గేయం. విదేశీ అనే జానపద గేయం ఎక్కడ పాడతారు? బిహార్ ఏరియాలో పాడతారు. జంగల్ కి జాతియోं आदि के भी दल गीत होते हैं जो अधिकतर बिरहा आदि गाए जाते हैं. అడవులలో ఉండేటటువంటి జాతుల వాళ్ళకి కూడా సెపరేట్ అయినటువంటి గ్రూప్ సాంగ్స్, దల్ గీత్ అంటే గ్రూప్ సాంగ్స్ ఉంటాయి. అవి ఎక్కువగా అధికతర్ అంటే ఎక్కువగా బిరహ అనేటటువంటి పాటని వీళ్ళు అడవుల వాళ్ళు ఎక్కువ పాడుతుంటారు అనమాట. పురుష్ ఏక్ ఓర్ और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांध कर गाते हैं. పురుషులు అందరూ ఒక సైడ్, స్త్రీలు ఒక సైడ్ ఉండి, స్త్రీలు ఏదైనా క్వశ్చన్ వేస్తే పురుషులు జవాబు చెప్పడం, పురుషులు ఏదైనా క్వశ్చన్ వేస్తే స్త్రీలు జవాబు చెప్పడం, ఇట్లా ఒకరికొకరు సమాధానం చెప్పుకుంటున్నట్లు రెండు గ్రూపులు వేసుకొని వాళ్ళు డ్యాన్స్లు చేస్తుంటారు అనమాట. దిశాయే గూంజ్ ఉడితే హై. ఇక్కడ కూడా అన్ని దిశలు కూడా రీసౌండ్ వస్తాయన్నమాట. పర్ ఇధర్ కుచ్ కాల్ సే ఇస్ ప్రకార్ కా దలి గాయన్ కా హ్రాస్ హువా హై. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ జనాలు కూడా అప్డేట్ అయినందుకు వీళ్ళు ఈ పాటల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట. చిన్న చూపు చూస్తున్నారు. హ్రాస్ అంటే ఎగతాళి చేయడం లేదా తగ్గిపోవడం అన్నమాట, క్షీణించడం. ఏక్ దూసరే ప్రకార్ కే బడే లోక్ప్రియ గానే ఆల్హా కే హై. ఈ బిరహ, విదేశీయ తర్వాత ఆల్హాల్ అనేటటువంటి లోకగీత కూడా చాలా ఫేమస్ అనమాట. అధికతర్ ఏ బుందేల్ ఖండి మే గాయే జాతే హై. ఉత్తరప్రదేశ్లో ఉన్న బుందేల్ ఖండి అనే ఏరియాలో ఈ ఆల్హా అనేటటువంటి జానపద గేయం పాడతారనమాట. ఆరంభ में तो इसका చందేల్ రాజాओं के రాజకవి జగనిక్ సే మానా జాతా హై. ఇవి ఎక్కడ స్టార్ట్ అయినాయంటే చందేల్ రాజ్యానికి చెందినటువంటి చందేల్ రాజుల దగ్గర ఉండేటటువంటి రాజకవి జగనిక్ అనేట ఆయన వీటిని సృష్టించడం జరిగింది, రూపకల్పన చేయడం జరిగింది. జిస్నే ఆల్హా ఊదల్ కి వీరతా కా అప్నే మహాకావ్య మే బఖాన్ కియా అంటే వర్ణించడం అంటే జిస్నే అంటే ఈ జగనిక్ అనే కవి ఏం చేశాడంటే ఆల్హా ఊదల్ అనేటటువంటి ఇద్దరు వీరులు, ఆల్హా మరియు ఊదల్ అనేటటువంటి ఇద్దరు వీరుల యొక్క వీరగాథని ఈ ఆల్హా ఊదల్ అనేటటువంటి జానపద గేయంలో పాడడం జరిగింది, వర్ణించడం జరిగింది. ఇప్పటికి కూడా జనాలు ఆ ఆల్హా ఊదల్ అనేటటువంటి జానపద గేయంలో ఆల్హాలాగా ఒకరు, ఊదల్లాగా ఒకరు వేషాలు వేసుకొని వాళ్ళు యుద్ధం ఎట్లా చేసేవాళ్ళు, వాళ్ళ వీరత్వం గురించి చెప్తారన్నమాట. పర్ निश्चय ही उसके छंद को लेकर जनबोले में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा. అంటే ఇవి చాలా ఫేమస్. వీటి యొక్క ఛందస్సు, అలంకారాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ బోలిని తీసుకొని వేరే కవులు కూడా దీన్ని కాపీ కొట్టడం జరిగింది. నెక్స్ట్ और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं. ఇప్పటికి కూడా ఆల్హా అనే లోక్గీత్ వాళ్ళ ఊర్లలో బుందేల్ఖండ్ ఏరియాలో ఎక్కువగా పాడతారంట. इन्हें गाने वाले गाँव गाँव में ढोलक लिए గాతే ఫిర్తే హై. ఈ ఆల్హా పాటను వాడేవాళ్ళు ఒక డోలక్ తీసుకొని పల్లెటూర్లలో ఆల్హా మరియు ఊదల్ యొక్క వేషధారణ వేసుకొని వీళ్ళు ఊర్లలో తిరుగుకుంటూ ఉంటారన్నమాట. ఇసీకి సీమా పర్ ఉన్ గీతోं का भी स्थान है जिन्हें नट रसियों पर खेल करते हुए गाते हैं. అంటే నట్ రసియం అంటే స్టేజెస్ అనమాట. అంటే దీంట్లతో పాటు ఇంకా కొన్ని పాటలు కూడా ఉన్నాయంట. నటరస్యం పర్ కేల్తే హుయే గాతే హై అంటే స్టేజ్ల మీద పాడుతూ ఉంటారు. అధికతర్ ఏ గద్య పద్యాత్మక ఔర్ ఉన్కే అప్నే బోల్ హై. అంటే వీటిలో పద్యాలు ఉంటాయి మరియు గద్యం ఉంటదన్నమాట. అంటే కొంచెం పాటలు పాడడం, కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఇప్పుడు హరికథలు ఇవన్నీ ఉంటాయి కదా, హరికథలు ఏం చేస్తారు, ఒక పాట పాడతాడు, కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు, ఒక పాట పాడతాడు, ఎక్స్‌ప్లెయిన్. అట్లా వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి శైలి ఉందన్నమాట.
అనంత సంఖ్య అప్నే దేశ్ మే స్త్రీయోं के गीतों की है. మన దేశంలో ఈ చాలా సంఖ్యలో స్త్రీలు వాడేటటువంటి పాటలు గూడా ఉన్నాయి. है तो ये गीत भी लोकगीत है पर अधिकतर इन्हें औरतें ही गाती हैं. ఇవి గూడా జానపద గేయాలే. అంటే అధిక సంఖ్యలో జానపద గేయాలు స్త్రీలకు సంబంధించినవి ఉన్నాయి. కానీ ఇవి గూడా జానపద గేయాలే. కానీ వీటిని ఎక్కువగా ఎవరు వాడతారంటే ఓన్లీ లేడీస్ వాడతారు కాబట్టి వీళ్ళని లేడీస్ గీతాలు, జానపద స్త్రీల యొక్క జానపద గేయాలని చెప్పి అంటారు. ఇన్హే సిరజ్‌తీ భీ అధికతర్ వేహీ హై. సిరజన అంటే సృష్టించడం. సిరజన అంటే సృష్టించడం. వీటిని సృష్టించేది గూడా ఎక్కువగా స్త్రీలే గాబట్టి వీటిని స్త్రీలకు సంబంధించిన జానపద గేయాలు అని చెప్పి, స్త్రీ గీతాలు అని గూడా అనొచ్చు. వైసే మర్ద్ రచనే వాలో యా గానే వాలోంకి బీ కమీ నహీ హై. మరి స్త్రీ జానపద గేయాలని ఓన్లీ స్త్రీలే వాడాలా? జెంట్స్ వాడకూడదా? అంటే జెంట్స్ కూడా వాడొచ్చు. ఇప్పుడు చూడండి 'అపురూపమైనదమ్మ ఆడ జన్మ' అని ఎవరు వాడినారు? జెంట్స్ వాడినారు. అది లేడీస్‌కి సంబంధించిన సంబంధించిన పాట. ఆయన గూడా పాడినారనమాట. ఇట్లా ఆహ్, ఈ స్త్రీలకు సంబంధించిన జానపద గేయాలని వాళ్ళే వాడొచ్చు. మరి జెంట్స్ గూడా వాడొచ్చు. జెంట్స్ పాడేటోళ్ళ సంఖ్య గూడా ఏం తక్కువేమీ లేదు. పర్ ఇన్ గీతోं का संबंध विशेषतः స్త్రీయోं से है. స్త్రీలకు సంబంధించిన జానపద గేయాలు గాబట్టి వీటిలో ఎక్కువ స్త్రీలకు మాత్రమే సంబంధం ఉంటుందనమాట. జెంట్స్ పాడతారు గానీ వాళ్ళకంత లేకపోవచ్చనమాట. नेक्स्ट इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले-जुले ही हैं. అంటే వేరే దేశాలలో స్త్రీలకంటూ సెపరేట్‌గా జానపద గేయాలు లేవు. జెంట్స్ కంటూ సెపరేట్ జానపద గేయాలు లేవు. అన్నీ సెపరేటే ఉన్నాయి. కానీ భారతదేశంలో అట్లా లేదు. స్త్రీలకు సెపరేట్ పాటలున్నాయి. అంటే స్త్రీలు వాళ్ళ మనోభావాలను ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ పాడడానికి కొన్ని పాటలు సెపరేట్‌గా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇండియాలో ఒక సెపరేట్ ఒక విశేషమైన స్థానంలో ఉంది అని చెప్పి కూడా చెప్పొచ్చు. త్యోహారోं पर మరి జానపద గేయాలు ఎప్పుడెప్పుడు వాడతారు అనేది చూద్దాం. त्योहारों पर नदियों में नहाते समय के, नहाने जाते हुए राह के, विवाह के, मटकोड़ के, जौनार के, संबंधियों के लिए प्रेमयुक्त गाली के, जन्मदिन जन्म आदि अवसरों में के अलग-अलग गीत हैं जो स्त्रियाँ गाती हैं. इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से ही गाते रहे हैं. మరి ఈ జానపద గేయాలు ఎప్పుడెప్పుడు వాడతారు? అంటే పండగలొచ్చినప్పుడు నదిలో స్నానానికెళ్తాం గదా! అప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు పాడతారంట. నహాయే జాతే హుయే. స్నానాలు చేసేటప్పుడు పోవడానికి రాహుమే అంటే స్నానం చేయడానికెళ్ళేటప్పుడు దారిలో పాడుకుంటూ వెళ్తాడు. వివాహం పెళ్లి సందర్భాలలో, మట్కోడ్ అంటే ఉట్టి వలగొట్టే సందర్భంలో, జౌనార్ అంటే ఏదైనా స్పెషల్ ఫెస్టివల్ ఉన్నప్పుడు గానీ, పుట్టెంటుకలు తీసేటప్పుడు గానీ, ఇట్లాంటప్పుడు సంబంధియంకెళ్ళి ప్రేమయుక్త గాలి, వేరే వాళ్ళని ప్రేమతో తిట్టడానికి సంబంధిత ప్రేమయుక్త గాలి దేనా అంటే తిట్టడం అట. అంటే ప్రేమతో తిట్టుకోవడానికి ఈ జానపద గేయాలు. మరియు జన్మదిన్ పుట్టినప్పుడు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లలో ఇట్లా అలగ్ గీత్ హై. సెపరేట్ పాటలు పాడతారనమాట. శ్రీమంతం ఉన్నప్పుడు, మనిషి చనిపోయినప్పుడు సందర్భానికి తగ్గట్టు పాడతారనమాట. ఈయన అవసరమే ఈ పండగల సందర్భంలో స్నానాలు చేసేటప్పుడు, జన్మదిన వేడుకలలో, పెళ్ళిళ్ళప్పుడు, ఉట్టి కొట్టేటప్పుడు ఇప్పటి నుంచే కాదు ఆజ్ సే హీ నహీ బడే ప్రాచీన్ కాల్ సే హీ గాతే ఆ రహే హై. అప్పటి నుంచి కూడా ఈ పాటలు పాడుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా పాడుతున్నారనమాట. महाकवि विद्यापति कालिदास आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला दिया है. అప్పట్లో మహాకవి విద్యాపతి అనేటాయన, కాళిదాస్ అనేటాయన కూడా ఈ జానపద గేయాలని యాక్సెప్ట్ చేశారనమాట. అప్పుడు వాళ్ళు కూడా జానపద గేయాలను పాడడం జరిగింది. సోహర్, బానీ, సేహరా ఆది అనే ఉన్కే అనంత గానం మే సే కుచ్ హై. అయితే ఈ జానపద గేయాలలో సోహర్ అనేది, బానీ అనేది, సేహరా అనేటివి కూడా ఈ లోక్‌గీతాలలో ఉండేటటువంటి రకాలనమాట. నెక్స్ట్ చూడండి. వైసే తో 12 మాసే పురుషోं के साथ नारियाँ भी गाती हैं. 12 మాస అనేటటువంటి లోక్‌గీత ఒకటుంది. ఈ 12 మాస అనే లోక్‌గీత పురుషులతో పాటు లేడీస్ కూడా పాడతారనమాట. 12 మాస అంటే ఏందంటే 12 సంవత్సరంలో 12 నెలలుంటాయి. అయితే అన్ని నెలలలో వాతావరణం ఒకటే ఉండదు. కాబట్టి ఒక్కొక్క నెలలో ఒక వాతావరణం మారుతున్నప్పుడు సమాజంలో ఎటువంటి మార్పులొస్తాయి, మన మనసులో ఎటువంటి మార్పులొస్తాయి, ఈ మార్పులను వర్ణిస్తూ రాసేటటువంటి పాటనే ఏమంటారంటే 12 మాస అని అంటారు. అయితే ఈ 12 మాసాన్ని ఎక్కువగా పురుషులే వాడతారని అనుకుంటారు గానీ స్త్రీలు కూడా పాడతారనమాట. నారి అంటే స్త్రీ. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बाँध कर ही गाए जाते हैं. ముఖ్యంగా ఇంగ పర్టిక్యులర్‌గా చెప్పాలంటే స్త్రీలు
సోలో సాంగ్స్ అనేటివి వీళ్ళ ఎక్కువగా ఉండవు. ఎప్పుడు గుంపులు గుంపులుగానే పాడతారు. అనేक कंठ एक साथ फूटते हैं यद्यपि अधिकतर उनमें मेल नहीं होता है फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं. వాళ్ళు గుంపులు గుంపులుగా వాడేటప్పుడు గ్రూపులుగా పాడుతుంటారనమాట. ఎందుకంటే సిగ్గెక్కువ అనమాట. ఆడపిల్లలకి సిగ్గెక్కువ కాబట్టి ఒక ఆయమ్మ పాడుతుంటే ఇంకొక ఆయమ్మ అని చెప్పి వెనక నుంచి పాడుతుంటారనమాట. సిగ్గు దించుకొని, తలకాయ దించుకొని ఇట్లా పాడుతుంటారు. అయితే వీళ్ళు ఎక్కువగా పాడుతుంటారన్న పండగలు ఇట్లాంటి శుభ అవసరాలు అంటే శుభ సందర్భాలలో ఫంక్షన్స్‌లలో ఇట్లలో పాడుతుంటారంట గానీ వాళ్ళ గొంతులు మాత్రం కలవవు. ఉన్కే గలే మిల్తే నహీ హై, మేల్ నహీ హోతా. వాళ్ళు పాడేటటువంటి పాటలు ఒకరి నుంచి ఇంకొకరికి గొంతులు కలసవు గానీ వాళ్ళు అట్లే పాడుతుంటారనమాట. गाँवों और नगरों में गायिकाएँ भी होती हैं जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती हैं. ఇంకా ఎట్లా అంటే సమాజంలో కొంతమంది సింగర్స్ ఉంటారు. వాళ్ళని ఏం చేస్తామంటే మనం స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఎవరైనా మనుషులు చనిపోయినప్పుడు గానీ, లేకుంటే ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు గానీ, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు గానీ వాళ్ళని పిలుచుకొని పాటలు పాడించుకుంటుంటామనమాట. सभी ऋतुओं में स्त्रियाँ उल्लसित होकर दल बाँधकर गाती हैं. అన్ని ఋతువులలో, అన్ని ఋతువులలో స్త్రీలు ఉల్లాసంగా గుంపులుగా అయ్యి పాటలు పాడుకుంటూ ఉంటారనమాట. కానీ హోలీ, బర్సాత్‌కి కజరీ వర్షాకాలంలో పాడేటటువంటి కజరీ, హోలీ పండుగ రోజు పాడే హోలీ మాత్రం వీళ్ళకి సంబంధించిన పాటలనమాట. ఇంక వీళ్ళకైతేనే సెట్ అయితాయనమాట. జో సున్తే హీ బన్తీ హై. వీళ్ళు ఎట్లా పాడినా కూడా మనకి అందంగా అనిపిస్తాయనమాట వాళ్ళకి. पूरब की बोलियों में अधिकतर मैथिल कोकिल विद्यापति के गीत गाए जाते हैं. पूरब की बोलियों అంటే బీహార్‌లో ఇక్కడ ఏరియాలలో మైథిలి భాష బీహార్‌లో ఉంటదనమాట. ఈ ఏరియాలలో తూర్పు ప్రాంతాలలో ఎక్కువగా విద్యాపతి రాసినటువంటి లోక్‌గీతులు వాడతారనమాట. సారే దేశ్‌కే అంటే మైథిల్ కోకిల్ అని ఎందుకంటారంటే మైథిలి భాషలో ఎక్కువ రచనలు రాయడం వల్ల విద్యాపతిని మైథిల్ కోకిల్ అంటారనమాట. అయితే తూర్పు భారతదేశంలో విద్యాపతి రాసినటువంటి పాటలు ఎక్కువగా పాడుతుంటారు. కానీ सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कटियावाड़, गुजरात, राजस्थान, ओडिशा, आंध्र तक अपने विद्यापति है. బీహార్‌లో విద్యాపతి ఎట్లున్నాడో, మైథిలి భాషలో విద్యాపతి ఎట్లున్నాడో అట్లనే మొత్తం భారతదేశంలో అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ వరకు, అస్సాం వరకు ఎక్కడ చూసుకున్నా కూడా విద్యాపతిలాగా రచనలు రాసేటటువంటి రచనాకారులు, పోయెట్స్ వాళ్ళ భాషలలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాడుకుంటారు అని చెప్పి చెప్తున్నాము. అంటే నేను ఒక విషయం చెప్పినా మీకు. అంటే ఇక్కడ కొన్ని పేర్లు చెప్తున్నారు. కొన్ని ఏరియాల పేర్లు చెప్తున్నారు. అంటే అక్కడికెళ్తేనే మనకి లోక్‌గీతులు దొరుకుతాయా? భారతదేశంలో ఎక్కడ దొరకవంటే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా లోక్‌గీతులు ఉంటాయి. పల్లెటూరులో ఎక్కడుంటే అక్కడ లోక్‌గీతులు ఉంటాయన్నమాట. మరి నెక్స్ట్ స్త్రీలు ఎట్లా పాడతారంటే స్త్రీయా డోలక్ కి మదద్ సే గాతే హై. స్త్రీలు డోలక్‌కి సహాయత సే అంటే డోలక్‌తో వాళ్ళు పాటలు పాడతారంట. అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ పుట్ హోతా హై. ఎక్కువగా వీళ్ళు పాటలు పాడేటప్పుడు డాన్స్ చేసుకుంటూ పాడతారనమాట. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దలీయ గాయన్ గర్బా హై. దలీయ గాయన్ అంటే గ్రూప్ సాంగ్. గుజరాత్‌లో ఎక్కువగా మనకు గర్బా అనేటటువంటి సాంగ్ ఎక్కువగా అనిపిస్తుందన్నమాట. జిసే విశేష్ విధి సే ఘేరే మే ఘూమ్ ఘూమ్ కర్ ఔరతే గాతీ హై. దీన్ని లేడీస్ అంతా కూడా రౌండ్‌గా ఒక గోళాకారంలో, వృత్తాకారంలో ఫామ్ అయ్యి ఈ పాటల్ని పాడతారనమాట. साथ ही లకడియా భీ బజాతీ జాతీ హై జో బాజే కా కామ్ కర్తీ హై. దాంతో పాటు వీళ్ళు రౌండ్‌గా తిరుగుతూ చుట్లు తిరుగుతూ కట్టెలతో సౌండ్‌లు చేసుకుంటా పోతుంటారనమాట. ఇవి ఒక వాయిద్యంలాగా పనిచేస్తాయన్నమాట. కోలాటం ఆడతాం కదా మనం అట్లా. ఇన్‌మే నాచ్ గాన్ సాత్ సాత్ చల్తే హై. నాచ్ ఔర్ గాన్ దీంట్లో డాన్సు, పాటలు 2 వెంట కలిసిమెలిసి నడుస్తాయన్నమాట. అంటే పాడుతూనే డాన్స్ చేస్తూ పాడుతూ ఉంటారనమాట. వస్తుతః యహ్ నాచ్ హీ హై. వాస్తవంగా గర్బా అనేది ఒక డాన్స్. కానీ మనం ఈ లెసన్‌లో అట్లా చెప్తున్నామన్నమాట. సభీ ప్రాంతం మే యహ్ లోక్‌ప్రియ హో చలా హై. అన్ని ప్రాంతాలలో ఈ గర్బా అనేది ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది. ఇసీ ప్రకార్ హోలీకి అవసర్ పర్ బ్రజ్ మే రసియా చల్తా హై. ఎక్కువగా దీంతో పాటు హోలీ సందర్భంగా రసియా అనేటటువంటి డాన్స్ కూడా నడుస్తదంట. జిసే దల్ కే దల్ లోగ్ గాతే హై. స్త్రియా విశేష తౌర్ పర్. ఈ రసియా అనేదాన్ని ఎక్కువగా స్త్రీలు గుంపులుగా అయ్యి పాడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ గావోं के गीतों के वास्तव में అనంత ప్రకార్ హై. పల్లెటూరి సాంగ్స్ ఉన్నాయి కదా, విలేజ్‌కి సంబంధించిన పాటలు నిజంగా చెప్పాలంటే చాలా రకాలున్నాయి. జీవన్ జహా ఇటలా కర్ లహరాతా హై. ఎక్కడైతే జీవితం సంతోషంగా గర్వంతో ఉంటదో అక్కడ వహా బలా ఆనంద్ కే స్రోతోं की कमी
క్యూ హోతీ హై అంటే ఎక్కడైతే జీవితం ఆనందంగా ఉంటుందో అక్కడ ఎటువంటి స్త్రోత్ అంటే వనరులు, స్త్రోత్ అంటే ఆనంద్‌కి స్త్రోత్ అంటే ఆనందాన్ని కలిగించేటటువంటి వనరులు ఎక్కడైతే ఉంటావో అక్కడ జనాలు ఎట్లా సంతోషంగా ఉంటారు? ఉండరు. కాబట్టి ఎక్కడైతే సంతోషంగా జీవితం గడుపుతున్నారో అక్కడ ఆనందానికి సంబంధించినటువంటి వనరులు ఎక్కువనే ఉన్నాయి. మరి ఆ ఆనందానికి సంబంధించిన వనరులు ఏంటివి అంటే ఈ లోక్‌గీతలే. ఈ లోక్‌గీతలు ఏం చేస్తాయంటే మనిషి ఎప్పుడైతే అలసిపోతాడో తన అలసటను దూరం చేయడానికి, నిరాశని దూరం చేయడానికి ఈ పాటలు పాడతారు కాబట్టి. ఉద్దామ్ జీవన్ కే హీ వహా కే అనంత్ సంఖ్యాక్ గానేకే ప్రతీక్ హై. అంటే అక్కడ జీవిస్తున్నటువంటి ఉన్నతమైన జీవితానికి ఒక చిహ్నం ఏందంటే, ఒక ప్రతీక ఏందంటే అక్కడ ఉన్నటువంటి అనేక సంఖ్యలో ఉన్నటువంటి, ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జానపద గేయాలే వాళ్ళ సంతోషకరమైన జీవితానికి ప్రతీకలు అని చెప్పి ఈ పాఠంలో చెప్పడం జరిగింది. అంటే ఈ లెసన్‌లో మనకు ఫస్ట్ లోక్‌గీత్‌కి, శాస్త్రీయ సంగీతానికి మధ్య సంబంధం చెప్పడం జరిగింది. ఇవి 2 జానపద గేయాలు, లోక్‌గీతులు 2 కూడా పాటలే. కానీ జానపద గేయాలు పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా వాడతారు. శాస్త్రీయ సంగీతం పాడాలంటే గురువు దగ్గరికెళ్ళి నేర్చుకోవాలి. లోక్‌గీతులు పాడడానికి మనకి ఎటువంటి సాధన అవసరం లేదు. ఒకప్పుడు ఈ జానపద గేయాల్ని ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ అవసరం లేకుండా డోలకు, సప్పట్లు ఇట్లా తాళాలు ఉంటే చాలు, ఫ్లూట్ ఉంటే పాడుకోవచ్చు అని చెప్పి చెప్పిండ్రు. నెక్స్ట్ వచ్చేసి వీటిని అప్పట్లో చిన్న చూపు చూడడం జరిగింది. కానీ కొంతమంది వీటిని హైలైట్ చేయడం వల్ల ఇప్పుడు ఇవి కూడా ఫేమస్ అయిపోయినాయి. లోక్‌గీతులు చాలా రకాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో, చోటా నాగ్‌పూర్‌లో అక్కడక్కడ కొండ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ పహాడీ లోక్‌గీత్ కొండ ప్రాంతాలలో కూడా ఇవి ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ పంజాబ్‌లో ఏం పాటలు పాడతారు? చైతా, కజరీ, బారామాసా అనేటివి బనారస్, మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలలో. నెక్స్ట్ బావుల్, బతియాలి అనేటటువంటి పశ్చిమ బెంగాల్‌లో, మాహియా అనేది పంజాబ్‌లో, హీర్ రాంజా, సోహనీ, మహీవాల్ అనేటటువంటి పంజాబ్‌లో వాడతారు. నెక్స్ట్ డోలామారు అనేటువంటి రాజస్థాన్‌లో వాడతారు. నెక్స్ట్ ఇవి రాసేటప్పుడు కవులు వీటి భాషని ఎక్కడి నుంచి తీసుకుంటారు? వీళ్ళు రాసేటటువంటి భాష యొక్క సోర్స్ ఎక్కడి నుంచి వస్తదంటే వీళ్ళు సాధారణంగా వాళ్ళు జీవించే లైఫ్ స్టైల్ నుంచి పదాలను తీసుకుంటారు. దీంట్లో ఎక్కువ ఊహ, ఇమాజినేషన్ ఇవేమీ ఉండవు. వీటికి సంబంధించిన రాగాలు సెపరేట్ ఉన్నాయి. బిరహ ఇట్లా లోక్‌గీతులు. వీటికి భాష ఎట్లుంటదంటే పల్లెటూరు భాషలలో ఉంటది. ఇవి ఈరోజు ఇంత సక్సెస్ అవుతున్నాయంటే దానికి కారణం పల్లెటూరు భాషలలో ఉండడం, ఈజీగా అర్థం కావడం. భోజ్‌పురిలో బిదేసియా అనేటటువంటి పాటలు ఎక్కువ వాడతారంట. నెక్స్ట్ దీనిలో రసిక ప్రియులు వాళ్ళ గురించి మాట్లాడతారంట. జంగల్ జాతులు వాళ్ళలో బిరహ అనేటటువంటి పాట ఎక్కువ పాడతారంట. నెక్స్ట్ ఆల్హా అనేటటువంటి లోక్‌గీత్ ఇది బుందేల్‌ఖండ్‌లో, ఇది చాలా ఇంపార్టెంట్. బుందేల్‌ఖండ్ ఏరియాలో ఆల్హా మరియు ఊదల్ అనేటటువంటి ఇద్దరు వీరుల గురించి దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పాటలు పాడతారంట. నెక్స్ట్ లేడీస్‌కి సెపరేట్ వాళ్ళకంటూ కొన్ని పాటలున్నాయి. మరియు లోక్‌గీత్‌లు ఏ సందర్భాలలో వాడతాం దాని గురించి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ గర్భా అనే లోక్‌గీత్ గురించి మాట్లాడడం జరిగింది. రసియా అనేటటువంటి లోక్‌గీత్ గురించి మాట్లాడడం జరిగింది. లోక్‌గీతులు అంటే పల్లెటూర్లలో ఇప్పటికి కూడా జనాలు చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటివంటే వాళ్ళకి లోక్‌గీతులు ఉండడం వల్ల చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారని చెప్పి, లోక్‌గీతుల యొక్క రకాలు, లోక్‌గీతుల యొక్క టైప్‌లు, దాంట్లో ఉన్నటువంటి విశేష లక్షణాలు, రాగాలు దాని గురించి ఈ లెసన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీ అందరికీ ఈ లెసన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ 6వ లెసన్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అనే లెసన్‌తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.